టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తి చక్రవర్తి కార్నర్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవభక్తి చక్రవర్తి మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడాడని, నెయ్యి శాంపిల్స్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీశారని గుర్తు చేశారు. హిందువుల మనసు నొచ్చుకునే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని, సాక్షాత్తు తిరుమలలో బీఆర్ నాయుడు ఓ మహిళతో ఉంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు మరియు చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనాడు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనమలూరు నియోజకవర్గం పార్టీ శ్రేణులందరూ నాయకులందరూ ఆ దేవుణ్ణి వేడుకుని మరి జరగనటువంటి అపచారాన్ని జరిగినట్లుగా చిత్రీకరించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడనే ఒకే ఒక నెపంతో ఆయన మీద జరగనటువంటి అపచారాలన్నీ ఆపాదించి దీర్ఘకాలంగా మొయ్యలేనటువంటి నిందలన్నింటినీ మోపినటువంటి దుర్మార్గుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ఎటువంటి అపచారం జరగకపోయినా లడ్డూలో కల్తీ జరిగిందని, జంతు అవశేషాలు దాంట్లో కలిసినాయని పదే పదే చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి గారిని కూడా వదలనటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే 12వ తారీఖు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. మరి ఆయన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 13వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. హఠావుడిన అక్కడే ఒక ప్రణాళిక రచించుకుని మరి అక్కడే ప్రక్షాళన మొదలెడతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి జూన్ 16వ తారీఖు నాడు మరి శ్యామలరావు గారిని ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఉత్తర్వులు వచ్చి రావడం వెంటనే శ్యామలరావు గారు జూన్ 16వ తారీఖు నాడు మరి ఛార్జ్ తీసుకోగానే వెంటనే గీ శాంపిల్స్ జూలై 17వ తారీఖు నాడు మరి కలెక్ట్ చేయటం, దాన్ని మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్లకు పంపించడం, మరి జూలై 23వ తారీఖు నాడు మరి పంపినటువంటి శాంపిల్స్ ద్వారా వచ్చినటువంటి ఈ రిపోర్ట్లన్నీ అందజేయడం జరిగింది. మీతో ఉంటాడు, నేను ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నేను చిన్నప్పటి నుంచి కూడా చూసి అట్లా చూడంగానే వెంకటేశ్వర స్వామి వెళ్తా దండం పెట్టుకునేవాడిని. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి నేను అపవిత్రం చేస్తానని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బీఆర్ నాయుడు గారు మామూలు వ్యక్తి అయితే మేము ప్రశ్నించాం. ఆయన సాధారణమైన వ్యక్తిలో లేకపోతే సాధారణమైన పౌరుడిగా ఉంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మేము మాట్లాడాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఆయన అతి పవిత్రమైనటువంటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అంటే టీటీడీ చైర్మన్ అంటే ఏంటి? మనం అందరం ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి కొలిసి ఉన్న సన్నిధిలో నువ్వు 24 గంటలు ఆ సేవల్లో పాల్గొనేటువంటి వ్యక్తివి. నువ్వు చేసినటువంటి పాపం, వ్యక్తిగతమైన విషయాలు మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకేం సంబంధం లేదు. 2 కాదు, ముగ్గురు కాదు, 60 మందిని మాకెందుకు అవన్నీ? మీరు గౌరవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి దుర్మార్గాలు ఎటువంటి అపచారాలు చేయకూడదు. కాబట్టి ఆ అపచారాలు నింద మోపబడినప్పుడు నువ్వు తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలీదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలీదా? గతంలో మీరు అనేక నిందలన్నీ మోపినటువంటి మా మీద మా హయాంలో 2019 నుంచి 24లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఎస్వీబీసీకి మరి ఆనాడు నటుడు పృథ్వీ గారిని మేము చైర్మన్గా కొనసాగించడం జరిగింది. కేవలం ఒక అభియోగం రాగానే ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేటువంటి ఒక నేరారోపణ, అంతేగాని రుజువు కాలేదు. ఆయన మీద ఒక ఎలిగేషన్ రాగానే వెంటనే తక్షణమే ఆయన చైర్మన్ పదవి నుంచి తీసేసినటువంటి పరిస్థితి. మీకు తెలీదా అని అడుగుతా ఉన్నాం.